నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నేచురోపతి సీనియర్ డాక్టర్ షాగుప్తా గారు. వెల్కమ్ మేడం. నమస్తే మేడం, జనరల్గా ఈ రోజుల్లో జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, సయాటికా పెయిన్స్, ఈ పెయిన్స్ అనేది నొప్పులు అనేవి కామన్ అయిపోయాయి. దానికి కారణం మనం తీసుకునే వాటరా, లేదు చాలా రీజన్స్ ఉంటున్నాయి. అండ్ మినరల్ వాటర్ తాగడం వల్ల కూడా కాల్షియం ఇదైపోతుంది అనే రీజన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ పెయిన్స్ ఒకటి, అండ్ నేచురోపతిలో దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? బెస్ట్ అండి. బేసికలీ ఏంటంటే ఏ నొప్పి అయినా సరే, ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, సయాటికా పెయిన్ కానీ, సర్వైకల్ పెయిన్, ఏది ఒకటేసారి రాదు. చిన్నగానే స్టార్ట్ అవుతుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి ఇది కాస్త కొద్దిగా క్రానిక్ అయ్యేంతవరకు మనం ఎక్స్రే కూడా వెళ్ళాం. సో నేనేమంటానంటే, ఒక మనిషికి ప్రతి పాయింట్ టు పాయింట్ ఫ్యూచర్లో ఈ జాయింట్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి బాడీ ముందే ఇండికేట్ చేస్తుంది. నేను ఒక మ్యాక్సిమం ఏ జాయింట్ పెయిన్స్ వచ్చినా ఫస్ట్ మనం స్వతహాగా కొన్ని టెస్టులు చేయించుకోమంటుంటాను. ఓకే. సో ఫస్ట్ డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి, సో కాల్షియం టెస్ట్ చేయించుకోండి, వెరీ ఇంపార్టెంట్ B12 టెస్ట్ చేయించుకోండి, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 డెఫిషియన్సీ స్టార్ట్ అయితేనే మనకి క్రానిక్ వరకు వెళ్తుంది పెయిన్. ఒక మనిషి హెల్దీ పర్సన్ కూర్చొని లెగుస్తున్నాడు, అట్లాంటప్పుడు ఇప్పుడు మామూలు కూర్చొని టక్ టక్ సౌండ్లు వస్తాయి కామన్. కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉండేవాళ్ళు ఇటు తిరిగినా కూర్చున్నా నిలబడిన టక్ టక్ సౌండ్లు స్టార్ట్ అవుతాయి. ఈ టక్ టక్ సౌండ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేసుకోవాలి? అరే కాల్షియం డెఫిషియన్సీ అని చెప్పారు కదా, ఆ వీడియో చూసామని చెప్పేసి మనం కాల్షియం టెస్ట్ చేయించుకోవాలి. కాల్షియం సప్లిమెంట్ ప్రాపర్గా లేదు మన బాడీలో అన్నప్పుడే టక్ టక్ సౌండ్. అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం? నువ్వులు ఎంత బ్రహ్మాండమైన కాల్షియం అండి. నువ్వులు లడ్డు చేసుకొని తినచ్చు, బెల్లం తినచ్చు, మునక్కాడలు తినచ్చు. మునక్కాడలు ఎంత కాల్షియం ఉంటుంది. సో ఎన్ని రకాల నట్స్ ఉన్నాయి, ఆల్మండ్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కాల్షియం ఉంటుంది. ఇవి మనం రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పెయిన్నే మనం పోగొట్టేస్తాం ఇక్కడ. సో టక్ టక్ సౌండ్లు కాస్త కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తే తిమ్మిరి తర్వాత పెయిన్స్ వస్తాయి. ఈ టక్ టక్ సౌండ్లు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కాల్షియం సప్లిమెంట్ని మనం ఫుడ్లో యాడ్ చేసేసాం. సో మనం చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు టెస్ట్. టక్ టక్ సౌండ్లు వచ్చిన వెంటనే చేయించుకోవాలంటే మళ్ళీ 3 నెలలు పడుతుంది టెస్ట్లకి. జనాలు అంతే, అరే చేయించుకోమన్నారు కదా మళ్ళీ చేయించుకుందాం, అది పోస్ట్ పోన్ టైం. ఎందుకంటే టక్ టక్ సౌండ్లు వచ్చిన మనం కాన్షియస్గా కొద్దిగా నువ్వులు తీసుకోండి, చాలా వరకు మునక్కాడలు తీసుకోండి, మునగాకు తీసుకోండి, బచ్చల కూర తీసుకోండి. బ్రహ్మాండం అండి. తీసుకుంటున్న ప్రతి ఫుడ్లో కూడా ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది. కానీ అది రెగ్యులర్గా తీసుకుంటున్నామా లేదనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటే హెల్దీ ఫుడ్ 20% అయిపోయా, అన్హెల్దీ ఫుడ్ 80% అయిపోయా. అక్కడెక్కడ హెల్దీగా ఉంటాం? అందరు అంటుంటారు నేను మునగాకు తింటాను మేడం, నాకు మరి ఆ టక్ టక్. నేను అంటున్నాను, పోషన్ చూసుకోండి. మనం హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఫుడ్డే తినాలి, అది 100% తీసుకోవాలి. సో మునగాకు ఒక స్పూన్ తిని తర్వాత పిజ్జా తింటే ఉపయోగం ఉంటుంది. నాట్ అట్లా మంచిది కాదు కదా. మన బాడీకి మనం తీసుకున్నప్పుడు ఏది కంఫర్ట్ జోన్లో ఉన్నాం, ఇది తీసుకోవడం వల్ల కంఫర్ట్ ఉంది, సో కంఫర్ట్ ఫుడ్ తీసుకోండి. పిజ్జా తినడం వల్ల కంఫర్ట్ ఉంటామా? కాన్స్టిపేషన్ వస్తుంది, బాడీ అంతా డిఫరెంట్ ఇదిలో ఉంటుంది. ఎందుకు అంటే కంఫర్ట్ జోన్ని దాటిచ్చేస్తున్నారు ఎందుకు బాడీకి అంట. సో అదర్ దెన్ నేను చెప్పాను B12 డెఫిషియన్సీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. B12 డెఫిషియన్సీ వచ్చిందంటే తిమ్మిరి స్టార్ట్ అవుతుంది, చీమలు కొట్టినట్టు, ఏదో సంథింగ్ డిస్కంఫర్ట్నెస్, ఎక్కడో నొప్పికి స్టార్ట్ అవ్వడానికి పునాది వేస్తున్నట్టు. ఈ రోజుల్లో B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అయిపోయింది, వెరీ కామన్ అయిపోయింది. ఎందుకంటే ఫుడ్లో చాలా వరకు B12 ఉంటుందండి. B12లో నేను చాలా వరకు రాజగిర సీడ్స్ అంటారు, తోటకూర విత్తనాలు, అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. జస్ట్ మనం తోటకూర విత్తనాలు చిన్నగా ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి, తెల్ల ఆవాల్లాగా ఉంటాయి, చిన్న అవి తెచ్చి పెనం మీద ఇలా వేసిన వెంటనే మంచిగా పాప్కార్న్ లాగా వస్తాయి. దాంట్లో కొద్దిగా బెల్లం పాకం వేసి పంకిన్ సీడ్స్ వాటర్ లడ్డు చేసేసుకోండి. సార్ లడ్డు, ఇప్పుడు మనము కాల్షియం డెఫిషియన్సీకి నువ్వులు అన్నాం, నువ్వులతో పాటు రాజగిర కూడా యాడ్ చేసుకొని బెల్లం యాడ్ చేసేసుకుంటే మొత్తం కంప్లీట్ కాల్షియం వచ్చేసింది, B12 కూడా వచ్చింది కదా. సో దాంతోపాటు పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా ఉన్నాయి, ఫూల్ మకానా, రిచ్ ఇన్ B12, తామర గింజలు అంటారు అవి. వీటిని మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటే మనం ఫస్ట్ కాల్షియం తగినప్పుడే మనం కొద్ది ప్రికాషన్స్ తీసుకుంటాం. నోట్ దిస్ పాయింట్, షాగుప్తా గారు ఎక్కడ కూడా నాన్ వెజ్ టచ్ చేయలేదు. జనరల్ గా నాన్ వెజ్ లో ఎక్కువ B12 సప్లిమెంట్స్ ఎక్కువ డెఫినెట్ గా ఉంటుంది. దెన్ మోర్ దెన్ B12 ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో ఉంటుంది, ఈ నట్స్ లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, డైజెషన్ ఇవ్వడానికి చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. దానికోసం ఎన్నో రకాల మసాలాలు వేసి అవి వేసి ఇవి వేసి ఎందుకు అంతగా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అన్ని వేసి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ చంపేస్తారు వండి. నేను అంటాను, ఇప్పుడు కంప్లీట్గా ఇలా న్యాచురల్గా తీసుకుంటే మోర్ న్యూట్రిషన్ వస్తుంది, ఆటోమేటిక్గా మనకు పెయిన్స్ కూడా తొందరగా పోతాయి. సో ఇంకా D విటమిన్కి వచ్చామనుకోండి, ఇప్పుడు B12 వస్తే నేను తిమ్మిరి వస్తుంది అన్నాను. ఇంకా 4వ స్టేజ్, ఇంకా 3వ స్టేజ్ ఏది? ఇది D విటమిన్ భయంకరమైంది. బాడీ హెవీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం నార్మల్ పర్సన్ రన్నింగ్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా రన్ చేస్తాం. D విటమిన్ డెఫిషియన్సీ ఉంటే రన్నింగ్ చేయడానికి బాడీ బద్ధకం అండ్ హెవీనెస్ ఉంటుంది, రన్ చేయలేకపోతాం. మనం ఒక కిలోమీటర్ రన్ చేసే వాళ్ళు ఒక అట్లీస్ట్ ఒక మన 1/2 కిలోమీటర్ నడుస్తున్నప్పుడే కొద్దిగా హెవీగా అనిపించేస్తుంది. ఇంకా ఆపేద్దాము, ఒక బద్ధకము, ఒక లేజీనెస్ వచ్చేస్తుంది.
అది డి విటమిన్. డి విటమిన్ మష్రూమ్స్లో ఉంటుంది, ఎందులో అండి అసలు మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది బేసికలీ. మనము వెజిటబుల్స్ కింద తీసుకుంటే పాలకూరలో ఉంటుంది, మునగాకులో. నేను మునగాకుని ఎక్కువగా నేను చెప్తా ఉంటాను, మునగాకు కానీ మునక్కాడల్లో కానీ లేని విటమిన్ లేదు. ఒక సుప్రీం వెజిటబుల్ అంటాం. అన్నిటికంటే బ్రహ్మాండమైన విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్న వెజిటబుల్ ఏదైనా ఉంటే మునక్కాడ కానీ మునగాకు కానీ అంటాను. దాని తర్వాత రిమైనింగ్ అన్నీ వస్తాయి. 100% అంటే మునగాకే. మునక్కాడలు తీసుకోండి, మీకు కాల్షియం కానీ B12 కానీ డి విటమిన్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఐరన్ వచ్చిన తర్వాత ఒక మనిషి కలర్ చేంజ్ అయిపోతాడు, ఫస్ట్ లెథార్జిక్గా అయిపోతాడు, సివియర్ పెయినింగ్ అనమాట. బాడీ మొత్తం ఒక టైప్ ఆఫ్ రిజిడ్నెస్, టైట్నెస్ వస్తూ ఉంటుంది. అంటే లైక్ ఇంకా పెయిన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది పెయిన్. సో ఆ పెయిన్ కాస్త కాంప్లికేటెడ్గా పెరుగుతా కాంప్లికేటెడ్, ఇంకా సర్జరీకి వెళ్ళాలి, లేదంటే ఎక్స్రే వెళ్ళినా కూడా మనకి క్యూరింగ్ లేదు ఈ పెయిన్. సయాటిగా ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్, జాయింట్ పెయిన్స్లో, అది మోకాళ్ళ నొప్పి కానివ్వండి, జాయింట్ పెయిన్, సర్వైకల్ కానివ్వండి, నీ పెయిన్ కానివ్వండి, మన బ్యాక్ పెయిన్ కానివ్వండి, లంబార్ స్పాండిలైటిస్ ఏదైనా సరే. సో ఈ స్టేజెస్ ఎందుకు దాటి, ఇప్పుడు ఐరన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తోటకూర అండి. తోటకూరలో రిచ్ ఐరన్ ఉంటుంది, బ్లాక్ కిస్మిస్లో ఉంటుంది, అంజీర్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటాయి. మనం ఇప్పుడు రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్లో యాడ్ చేసుకుంటూ, ఇదే చెప్తాను, ప్రతి ఒక్కరూ వెళ్ళి అట్లీస్ట్ మీ బాడీలో పెయిన్స్ కానీ, టక్ సౌండ్లు కానీ, తిమ్మిరి కానీ ఏది వచ్చినా ఫస్ట్ 4 టెస్టులు చేయించుకోండి. 4 టెస్టులలో మీకు ఏ డెఫిషియన్సీ వచ్చినా కూడా మనం చాలా క్లుప్తంగా మాట్లాడుకున్నాం వీటన్నిటిలో ఉంటుందని. ఇవన్నీ తెప్పించుకొని మనం రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకోండి. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ మనమే చేసుకోవచ్చు. ఈజీ థింగ్. ట్రీట్మెంట్ వరకు ఎందుకు వెళ్ళాలి? ఊరికే డబ్బులు పోవాలి, ఊరికే డబ్బులు రావు కదా, ఎందుకు ట్రీట్మెంట్ల కోసం వేయాలి? బేసికలీ దానికి ఏం చేస్తాము, మన బాడీ అనేది ప్రతిదీ ఇండికేట్ చేస్తుంది. ఏమంటే ప్రతి సమస్య రావడానికి మన కారణం మన శరీరంలో ఉన్న అలవాట్లు. ఫస్ట్ మనం అలవాట్లు చేసుకుంటాం, అలవాట్లు కరెక్ట్గా ఉన్నాయి, టైంకి తింటున్నాం, టైంకి పడుకుంటున్నాం, టైంకి యోగా చేస్తున్నాం, స్ట్రెస్ఫుల్గా లేదు బాడీ. ఎందుకంటే టైం పడుకుంటున్నాం కాబట్టి స్ట్రెస్సే ఉండదు, అసలు స్ట్రెస్ అనేది లేదు పాతకాలంలో. ఇప్పుడు స్ట్రెస్ అంటే దానికోసం ఒక పెద్ద ఒక సమస్య ఉంది, దానికి ట్రీట్మెంట్లు, మెడిసిన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్. ఎందుకు? వెరీ సింపుల్ లైఫ్ని కాంప్లికేటెడ్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. యాక్చువల్లీ కాల్షియం డెఫిషియన్సీ అంటే 35+ లేదా 40+ ఉమెన్స్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీస్ ఇది చాలా కామన్ అవుతుంది అని ఉంటున్నారు. సో దానికి అంటే 40 years ప్లస్ ఉమెన్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ కాల్షియం డెఫిషియన్సీ నుంచి, దాని నుంచి బయటపడడానికి? సో కాల్షియం ఇన్నఫ్గా ఉండడానికి, యాంపుల్గా బాడీకి రావాలి అంటే ఏం తీసుకోవాలి? బేసికలీ అండి, ప్యూర్ ఆవు పాలు దొరికితే మోర్ కాల్షియం. ఆవు పాలల్లో మంచి కాల్షియం. చాలా మంది డాక్టర్లు అసలు డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ వైపే వెళ్ళొద్దంటున్నారు. చాలా మంది డాక్టర్స్ ఎందుకంటే, ఈవెన్ దో నేను కూడా అంటాను, ఎందుకంటే ఇప్పుడు పాలు ఏమన్నా ప్రాసెస్ చేయకుండా వస్తున్నాయా? మన అట్లీస్ట్ మనము పితికిన పాలు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికే వాటర్ కలిపేసి అవి ఇవి కలిపేసి, ఈవెన్ పాలు థిక్నెస్ ఉండాలంటే షుగర్స్ కలుపుతున్నారు కొంతమంది. సో చాలా మంది నేను విలేజెస్లో నేను చూసాను చాలా వరకు పాలు అంటే అక్కడ కూడా ప్రాసెస్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు ఆల్మోస్ట్ మనం తీసుకుంటున్నది ఒక సప్లిమెంట్ రావాలండి, ఇంకా దాంట్లో ఈ ప్యాకెట్ మిల్క్ ఇవి అవి ఏమేమి చేస్తారు అందరికీ, జనరల్ నాలెడ్జ్ అందరికీ తెలిసిందే విషయం. సో అలాంటప్పుడు అసలు వద్దే అనేస్తే ఒక పని అయిపోతుంది. దాని బదులు వెజిటబుల్స్లో నేను మునగాకు అని ఎందుకు అంటానంటే, మునక్కాడ మోర్ కాల్షియం. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్ద పిల్లలు కానీ దాన్ని వాడే విధానం మార్చుకోండి. మునక్కాడలను తెప్పించి కొద్దిగా ఉడకబెట్టి పిప్పంతా తీసేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ప్రతిరోజు ఆవు పాలు దొరికితే ఆవు పాలు, లేదనుకోండి అట్లీస్ట్ ఆల్మండ్స్ ఉన్నాయి కదా, మోర్ కాల్షియం, 4 to 5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టి స్కిన్ తీసేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పెట్టేసాను. అలా ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్లో మునక్కాయ లోపల చేస్తూ గుజ్జు చేసాం కదా, ఆ గుజ్జు పౌడర్ 1 స్పూన్ కలుపుకొని తాగండి. మీరు ఎగ్జాక్ట్లీ ఒక 10 to 15 days చేయండి, మీరు వెళ్ళి మళ్ళీ కలిసి చెప్తేనే నాకు బలం వచ్చేస్తుంది. సో వింటనో మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది డెఫినెట్గా. అంటే విని వదిలేయకుండా అరే ఈ వీడియోని సేవ్ చేసుకొని అలా చేద్దాం. ఇప్పుడు ఏమంటున్నాం మనం, న్యాచురల్ థింగ్స్. మీరు నా దగ్గర రావద్దండి, జస్ట్ నేను చెప్పిన థింగ్ని ఫాలో అవ్వండి అంతే. ట్రై చేస్తే పోలా, వెరీ సింపుల్. అన్ని ట్రై చేస్తున్నాం కదా, న్యాచురల్ ఫుడ్ అంటున్నారు, అందులో కూడా ఒక గట్టి నమ్మకం మనకు కూడా కలుగుతుంది. ఆల్మండ్స్లో కాల్షియం ఉంది, అది మనకు తెలుసు. సో మునక్కాడు లోపల గుజ్జును లైట్గా ఉడకబెట్టి పిప్పి తీసి ఎండబెట్టే పని జస్ట్ ఒక 1/2 hour 1 hour పని. ఎండిపోతే పౌడర్ చేసుకోవచ్చు, హెల్త్ కోసమే కదా. బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే బదులు మంచి కలుపుకొని తాగితే ఏం సప్లిమెంట్ తక్కువ అవుతుంది మనకి, అప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కదా. సో ఈ పెయిన్స్ నుంచి సో ఖచ్చితంగా బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ముందే ఉంటే, అంటే ముందే కనుక మనం అవేర్ అయితే కనుక ఖచ్చితంగా అటువైపు అయితే వెళ్ళాల్సిన అవసరం ఉండదు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, జాగ్రత్తగా డైలాగ్ కూడా అదే. సో జాగ్రత్తగా నేచర్లో అన్ని వాటికి కూడా మెడిసిన్ ఉంది. అండ్ ముఖ్యంగా మేడం చెప్పినట్లుగా మునగాకులో చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. అండ్
మునగాకు తింటే అన్నిటికంటే ముందుండేది మునగాకు, అందులో ఐరన్ ఉంటుంది అండ్ B12 ఉంటుంది, సో కాల్షియం కూడా ఉంటుంది అని మేడమే చెప్తున్నారు. సో మేడం చెప్పినట్లుగా మునక్కాడలు కానీ మునగాకు కానీ పొడి చేసుకుని చక్కగా ఆవు పాలు దొరికితే స్వచ్ఛమైన ఆవు పాలలో కలుపుకుని తాగితే సో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ పెద్ద పెద్ద అనార్థాల వైపు కూడా వెళ్లకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రోజుల్లో అంతా ప్రాసెస్డ్ ఫుడ్డే, మీరు అన్నట్లుగా మిల్క్ దగ్గర నుంచి మనం తినే రైస్ దగ్గర నుంచి ఇంకా ఏదైనా కానివ్వండి అన్ని ప్రాసెస్డ్ ఫుడ్. అందుకని మన ఇమ్యూనిటీ మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఫస్ట్ మనం తొందరగా లేగాలి, తొందరగా పడుకోవాలి, ప్రతిరోజు యోగా చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏదైనా జంక్ ఫుడ్లో ఏదైనా అంటే లైక్ ఏదంటారు ఎక్స్పైర్ డేట్ అయిన తిన్నా కూడా మన బాడీ రికగ్నైజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి. అంత విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ఒకటి అండ్ ఇమ్యూనిటీ ఒకటి. మన యాంటీబాడీ స్ట్రాంగ్గా ఉంటే ఏది వెళ్ళినా కూడా మన చిన్న ఏదైనా పడలేదు బాడీ అది రికగ్నైజ్ చేసేసి యాంటీబాడీస్ ఫైట్ చేసి దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. అదే కదా ఇమ్యూనిటీ అంటే. ఆ ఇమ్యూనిటీ ఎలా బిల్డ్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్ మంచిగా మార్చుకోవడం వల్ల. సో డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ని జనరల్గా ఒక దశ వరకు కూడా బాడీ చాలా యాక్టివ్గా, బాడీలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ అనేది. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత ఇది కొంచెం ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ని ఎంపవర్ చేసుకోవాలంటే, బిల్డప్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఒక వయసుకు వచ్చిన తర్వాత? బేసికలీ ఏంటంటే ఇప్పుడు అది ఒక వయసు వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వచ్చేసింది. బేసికలీ ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ లేదండి. ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ కంటే కంపారిటివ్లీ చూస్తే చిన్నపిల్లలనే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తుంటే సైనస్, ఎడినాయిడ్స్, టాన్సిల్స్ అని అండ్ తుమ్ములు అని చెప్పి పిల్లలు ప్రతి దానికి సిక్. ఎవరైనా చూస్తే మా అబ్బాయి అట్లీస్ట్ ఒక 6 months నుంచి వరకు ఏ ప్రాబ్లం లేకుండా హెల్దీగా ఉన్నాడని చెప్పడానికే లేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే పిల్లల్ని ఎంతో మంది మా దగ్గర తీసుకొస్తుంటారు కదా, అడిగితే మేడం మా అబ్బాయికి ఫీవర్ వస్తుంది ఫ్రీక్వెంట్గా, లేదంటే చాలా మెసేజెస్ వస్తాయండి నాకు. మా అబ్బాయి మోషన్కి వెళ్ళలేదు, మా అబ్బాయి బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోయింది, మా అబ్బాయికి తుమ్ములు వస్తున్నాయి, మా అబ్బాయి బాడీ ఎలర్జీ ఫామ్ అయింది. చిన్న పిల్లలు. సో స్టార్ట్ విత్ పిల్లల దగ్గర నుంచే. మనం ఏం చేస్తామంటే పిల్లల దగ్గర నుంచి కరెక్ట్ ఉండాలంటే మదర్ కరెక్ట్గా ఉండాలి. ప్రెగ్నెంట్ లేడీ కరెక్ట్ ఉండాలి. ప్రెగ్నెంట్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది స్టైల్. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కడ బీపీ వస్తుందో, ఎక్కడ థైరాయిడ్ వస్తుందో అని ప్రికాషన్స్ మెథడ్స్లో తక్కువ క్వాంటిటీ తినడము, అక్కడ కూడా డైట్ స్టార్ట్ అయిపోయింది. ఒక ప్రెగ్నెంట్ లేడీకి పొద్దునే లేచి యోగా చేసుకోవడము, ప్రాణాయామం చేసుకోవడం, మంచి ఫుడ్. ఇప్పుడు ఒక బేబీ అంటే మనం ఒక బేబీని మనం బతిస్తున్నామంటే మన ఫుడ్ ఎలా ఉండాలి? ప్రాపర్గా ఉండాలి. జ్యూసెస్ ఉండాలి, నట్స్ ఉండాలి, రైస్ ఉండాలి, మంచిగా ఒక క్వాంటిటీ. ఇప్పుడు మనకు ఆకలి అయ్యేంత వరకు వెయిట్ చేసి తినాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ నట్స్ తినదాము. ఒక టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిపోయిన వెంటనే ఎండ్ వరకు మనం ఎంత కాన్షియస్గా ఉండాలంటే ఒక బేబీ నెక్స్ట్ పుట్టిన తర్వాత తను అసలు ఇమ్యూనిటీకి కానీ తను ఏ రకమైన సిక్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. సో మంచిగా నట్స్ తినండి, ఫుడ్ తీసుకోండి, పాలు తాగండి, మీకు ఎంత ప్రాపర్గా టైం దొరుకుతుందో అంత రెస్ట్ తీసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ రెస్ట్ తీసుకోండి, యోగా చేసుకోండి, ప్రాణాయామం, ఇదే పని చేయండి. సో దీస్ ఆర్ ద బెస్ట్ మెడిసిన్స్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నిజంగా పెయిన్స్కి ఉన్నటువంటి సొల్యూషన్స్, అందులో న్యాచురోపతిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ విధానాలు అండ్ ముఖ్యంగా క్యూరబుల్ దాకా తర్వాత సంగతి, ట్రీట్మెంట్ దాకా తర్వాత సంగతి, ముందు ప్రికాషనరీ స్టెప్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పారు. ధన్యవాదాలు. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 10 TV.